జేటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరిగే సుకుమార సేవగా ముత్యపు పందిరి వాహనాన్ని చెప్పవచ్చు. ముక్తి సాధనకు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా స్వామివారు చెబుతారు. వెంకటాచలం అంటే సకల పాపాలను దహించునట్టి కొండ అని అర్థం. అంతటి పవిత్రమైన పర్వతం సమస్త జంతువులకు అలవాలం. ఒకానొకప్పుడు మొదపుటేనుగులు ఆడ ఏనుగులతో పాటు విహరిస్తుండగా మధ్యలో పరస్పర కలహం ఏర్పడి అటూ ఇటూ తిరుగుతున్న సందర్భంలో స్వచ్ఛమైన శిలా ఫలకాలపై ప్రతిఫలించిన తమ రూపాలను చూసి ఇతర ఏనుగులు తమను సమీపించాయని భ్రమపడి తమ ప్రతిరూపాలతోనే పోరుకు తలపడ్డాయి. ఈ నేపథ్యంలో సదరు ఏనుగుల దంతాల నుంచి ముత్యాలు రాలినాయని, ఆ ముత్యాలనే వెంకట విభుడు పందిరిగా చేసుకుని ముత్యపు పందిరిపై ముచ్చటగా ముగ్ధ మనోహరంగా మలయప్ప విహరిస్తున్నాడని స్వామి భక్తులు శ్రీవారిని స్తుతిస్తున్నారు. చలగి వసుధ గొలిచిన నీ పాదము, బలితలమోపిన పాదము, కలకగ గగనము కన్నిన పాదము, కలకగ గగనము కన్నిన పాదము, బలహీన